కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు? లగ్జరీ బైకులు వాడే వారికి రియంబర్స్మెంట్ ఎందుకు? ఉచిత పథకాలతో త్వరలో ప్రమాదకర పరిస్థితులు. రాష్ట్ర జనాభాకు మించి తెల్ల రేషన్ కార్డుదారులు. ఉచితాలతో జనం పనికి వెళ్లడం మానేశారు. వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు ఏడుస్తున్నారు. ఖజానాలో డబ్బు లేకపోతే అధికారి ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చురకలు అంటూ ఇక్కడ ధిక్కరణ కేసులో సందీప్ సుల్తానియా కోర్టుకు హాజరని చెప్పి ఈ వార్త ఒక్కసారి చూడండి. మీరు ఖచ్చితంగా చూడాలి, మళ్ళీ ఆలోచించాలి దీని మీద. కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు ముచ్చట. ఫస్ట్ ఇటువంటి వార్తలు రావడానికి, ఇటువంటి ఆలోచన కలగడానికి కారణం రైతులే. మీరు, నేను, నాలాంటి చాలామంది. నిజంగా చెప్తా ఉన్నా, మన రైతులే మన వేలుతోని మన కన్ను పొడుచుకున్నట్టు మన రైతులే కోటీశ్వర్లకు అవసరమా? 600 ఎకరాలున్న మల్లారెడ్డికి అవసరమా? 200 ఎకరాలున్న ఆర్మూరు జీవన్ రెడ్డికి అవసరమా అని ఇట్లా పేర్లు పెట్టి 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 ఏం చేశారు తెలుసా? చివరికి ఎవ్వరికి రాకుండా చేసుకున్నారు. ఇది ఇలా కోటీశ్వర్లకు ఎందుకు అని అంటున్నటువంటి హైకోర్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది అన్నది తన సొంత మాటగా, సొంత నిర్ణయంగా కాకుండా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనగా మాట్లాడింది ఇలా కోర్టు కూడా. ఇక్కడ దీని గురించి ఖచ్చితంగా చర్చ చేయాలి. ఎందుకు చర్చ చేయాలంటే, కోటీశ్వర్లకు ఎందుకు అంటే 2 పార్శ్వాలు. ఒకటి వచ్చి ఒక కోణం వచ్చి అసలు రైతు బంధు ఎందుకు మొదలైంది, కేసీఆర్ 2018 తేవడానికి గల కారణం ఏంటి, భూమికి ఇచ్చిర్రా, రైతులకు ఇచ్చిర్రా, అప్పటి పరిస్థితులు ఏంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల గోసలేంది, ఇవన్నిటి మీద ఒక కోణం, ఒక పార్శ్వం, అదొక లెక్క, అదొక మాట్లాడాలంటే అదొకటి సందర్భం. ఇంకొక సందర్భం ఉంటుంది ఏంటంటే, ఇలా కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు అని అంటున్నటువంటి కోర్టును కూడా అడగాల్సి వస్తుంది. పైగా ముఖ్యమంత్రి ఆలోచనని కూడా పసిగట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది మేధావులు మాట్లాడతారైతే అవును ఎందుకు ఉచితాలు అని మాట్లాడతారు. ఇప్పుడు చాలు చేస్తే ఫస్ట్ పాయింట్, ఏం గతి లేక ఉన్నారని ఎమ్మెల్యేలకు 2.5 లక్షల రూపాయల జీతాలు ఇవ్వాలి చెప్పురు. ఫస్ట్ కారణం చెప్పురు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమి గతి లేక మీకు 2.5 లక్షల రూపాయల జీతం తీసుకుంటూ ఇంకో 2.5 లక్షల రూపాయల ప్రివిలేజెస్ పొందుతున్నారు. 5 లక్షలు నెలకు తీసుకుంటూ ఎందుకోసానికి ప్రజాధనం లూటీ చేస్తున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నా, ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నా. రైతు బంధు రాకపోతే చలో అందరికీ రాకపోతే నాకు కూడా రాదు, నాకు అవసరం లేదు. కాకపోతే ఇలా ఏ దొంగలకి మరి ఇలా సద్దులు మోస్తున్నారు, ఎందుకు వాళ్ళకి 5 లక్షల రూపాయల ప్రివిలేజెస్ ఇవ్వాలి? అంత గతి లేకుంటున్నారా ఎమ్మెల్యేలు? ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడతా. 20 ఏళ్ళ కింద చిన్న అంబాసిడర్ కార్లను లేకపోతే ఒక మారుతి 800 కార్లను తిరిగినటువంటి దొంగలు ఎమ్మెల్యేలు ఒక 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళు చేసేదేందో తెలియదు. వాళ్ళు ఏ మొద్దులు మోసినరో, ఏడ మొర్రలు మోసినరో, ఎంతగానో పనిచేసినరో తెలియదు. కానీ 100 కోట్లకు 100 ఎకరాలకు ఎదిగినరు. ఎట్లా ఎదిగిరు చెప్పాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు కదా చాలామంది. మరి వాళ్ళకి ఎందుకు ఇంకా జీతాలు ఇవ్వాలి? మనము ఒకటి ఖచ్చితంగా వాదన చేయాలి. రెండోది, రిజర్వేషన్లు ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు రిజర్వేషన్లు ఒకసారి పొందిన తర్వాత దాని ద్వారా వాళ్ళు ఎదిగిన తర్వాత మళ్ళా రిజర్వేషన్లతో ఏం పట్టి చెప్పాలి? ఇంకెందుకు ఇవ్వాలి వాళ్ళకి? ఇక ఒకసారి రిజర్వేషన్లతో ఎదిగిన తర్వాత ఆయనకు మళ్ళా తరతరాలుగా రిజర్వేషన్ ఇచ్చే అవసరం ఏమున్నది చెప్పాలి. ఇవన్నిటి గురించి మాట్లాడరాదా? ఇలా రైతులకు ఇస్తున్నటువంటి ఆ కొంత పెట్టుబడి సాయాన్ని కూడా ఎగ్గొట్టడానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది. కొంతమంది దుర్మార్గులు మాట్లాడితే, ముఖ్యమంత్రి మాట్లాడితే చివరికి యాడికొచ్చిందంటే కథ కోర్టు కూడా మాట్లాడే కాడికి వచ్చింది. అసలు జడ్జిల ఇళ్ళల్లో మీకు జీతాలు ఏం కరువైనాయని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయినా సరే ఇక మాట్లాడాల్సింది. కొంతమంది జడ్జులు మరి నోట్ల కట్టలతో దొరికిన తర్వాత ఈ దేశంలో ఏం గతి లేదా? మీకు జీతాలు సరిపోతలేవా? మీరు దోచుకోవచ్చు, మీరు దోపిడీ చేయొచ్చు, మీరు రాష్ట్రం మీద పడి జలగల్ లెక్క పట్టి పీడించవచ్చు నాయకులతో సహా ప్రజాప్రతినిధులంతా. కానీ సామాన్యుడికి, పేదోడికి, మధ్యతరగతోడికి అరే వ్యవసాయం చేస్తే దాని కష్టం తెలుస్తుంది కదా. చిన్నోడా పెద్దోడా అప్పటికి స్లాబ్ పెట్టమని అన్నారు. కానీ ఎవ్వరు కూడా అయ్యో వాడు తినబట్టే వీడు తినబట్టే అన్న దుర్మార్గులు కొద్దిమందే. చిన్నకారు సన్నకారు రైతులకు అంతే సరిపోయా అన్నట్టుగా చాలామంది అనుకున్నారు. ఇలా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఏమైపోయిందంటే ఇక ఎందుకు అంటే ఇందుకే మీరు 1000 కోట్లు 100 కోట్లు లక్షల కోట్లు దోసుకుంటలేరా? మరి రైతు కింద పెడితే ఏమవుతుందా? ఏం నష్టం వస్తుంది? ఒక 4 ఎకరాలకు ఒక 20,000 రూపాయలు పడ్డాయి అనుకో. ఇలా పెరిగిన డీజిల్ ఖర్చులు, కూలీ రేట్లు, పెరిగిన ఈ ఏవైతే నిత్యావసర వస్తువులు సరుకులు ఉన్నాయో వాటిని లెక్కలో తీసుకుంటే రైతుకు మిగులుతుంది ఎంత, వస్తుంది ఎంత, చేస్తున్నది ఎంత కష్టం, అది లెక్కలకు రాదుగా, ఎవ్వరికి రాదుగా, ఎవ్వరు లెక్క పెట్టడి కాదు.
ఒకటే, ఎందుకు పుణ్యానికి ఎందుకు? చాలామంది కాల్ కూడా చేస్తారు, ఖచ్చితంగా మాట్లాడదాం ఇలా దీనిపైన. ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు అని అంటూ ఉన్నారు. ఒకటి, పెన్షన్లు ఉన్నాయి కదా, ఎందుకు మరి అనర్హులకు పెన్షన్లు ఇస్తుంటారు? ఇలా ఇందిరమ్మ ఇల్లు పూర్తిగా గతిలేని వాళ్ళకి ఇచ్చిండ్రా? జాగలు ఉండి లేదా ఇంతకుముందు ఇల్లులు కూడా ఉండి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి కార్యకర్తలకు ఎందుకు ముట్టినాయి? మరి ముట్టద్దు కదా. మరి ఎవడు చూడు రైతు బంధు మీద ఏడ్చుడు, ఎవడు చూడు రైతు మీద ఏడ్చుడు. కథం ఇది వచ్చిందంటే ఇక రైతులకు వేయద్దు. ఎంతనా ఈ బడ్జెట్లా మనం పెట్టుకున్నటువంటి 3 లక్షల కోట్ల బడ్జెట్లా మనకు తిండి పెడుతున్నటువంటి రైతు కోసానికి మనం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత ఎరకనా? రైతు బంధు పేరు మీద మీరు ప్రాజెక్టులు, కరెంటులు, లేకపోతే నీళ్లు అని లెక్కలేస్తే రైతు బంద్ చేయమంటే బంద్ చేస్తాడు, అవసరమే లేదు. ఆయన కూడా మీ లెక్క ఏమన్నా వ్యాపారం పెట్టుకుంటాడు. ఖాళీ రైతు బంధు పేరు మీద 7,500 కోట్లు ఇచ్చేటోళ్ళే. 7,500 కోట్లు అంటే ఈ దుర్మార్గులు దోపిడీ చేయకపోతే కూడా ఇవ్వచ్చు. సేవ చేయనీకి వస్తున్నామని చెప్పినటువంటి ఆ దుర్మార్గులకి 5-5 లక్షల రూపాయలు నెలకిస్తాము, కోట్ల రూపాయలు వాళ్ళకి దోషిపెడతాము. పోనీ 5 ఏళ్ళ వాడు మనం ఉద్ధరించిండు, కింద మీద వాడు వ్యాపారాలు చేసిండంటే ఏమీ చేయడు. పొద్దుగాల లేస్తే పంచాయతీలు అవి ఇవి కాంట్రాక్టులు ఇవే మాట్లాడితే తిరిగి చూస్తే వాడు 5 ఏళ్ళలో 100 కోట్లకు అయిపోతాడు. ఎట్లొస్తాయా మరి? ఫస్ట్ ఆ దోపిడీ నాపుర్రి. ఒక్కొక్క అధికారి ఇంట్లో 100 కోట్ల రూపాయలు పైసలు దొరుకుతుంటే గా దోపిడీ నాపే చాత కాదు దద్దమ్మ వ్యవస్థలకి. మాట్లాడాలంటే తిక్కలేస్తుంది ఒక్కొక్కసారి ఇట్లాంటివన్నీ వింటుంటే. ఇలా దద్దమ్మ వ్యవస్థలను పిలవాల్సి వస్తుంది. 100,000 కోట్లు దోచుకునేటువంటి అక్రమార్కులని ఆపే శక్తి లేదు, కబ్జా కోర్లని దొరకబట్టే యుక్తి లేదు. ఎవరిని మరి దోచుకోకుండా చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసేది లేదు. కానీ ఇట్లా ఇచ్చేదాన్ని ఇట్లా కథం పట్టాలి. ఇట్లా 7,000-8,000 కోట్లు పోతున్నాయి అంటే ఇక దానిపైన అందరికీ కన్నేర్రా, అందరికీ దుఃఖం వస్తుంది రైతుకి ఇవ్వడానికి. ఇగో లగ్జరీ బైకులు వాడే వారికి రియంబర్స్మెంట్ ఎందుకు? ఆపురు ఎవడొద్దన్నాడు? మేము కూడా అదే అడుగుతున్నాం. లగ్జరీ కార్లల్లో తిరిగేటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు జీతం ఎందుకు? ఆయన సేవ చేయనీకి వచ్చిండా, జీతం చేయనీకి వచ్చిండా? సేవ అయితే ఆయనకు జీతం ఎందుకు? జీతం ఇచ్చేటట్టయితే ఆయనకు పరీక్ష ఎందుకు పెడతలేరు? ఖాళీ ఎన్నికలలో పైసలు వంచి, లేకపోతే రిగ్గింగ్ చేసి, మందు వంచి, తమాషాలు చేసి వీని కొని గెలుచుడు పరీక్షనా అని ఎలా అడిగే పరిస్థితికి వస్తుంది. ఉచిత పథకాలతో త్వరలో ప్రమాదకర పరిస్థితులు. ఎస్, ఇట్లా వచ్చినాయి. మరి దీనికి కారణం ఎవడు? ఎవరి వల్ల? ఈ మాటలు మాత్రం ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హైకోర్టు చురకలని చెప్పంటూ ఖజానాల డబ్బు లేకపోతే అధికారం ఏం చేస్తారంటూ చివరికైతే రైతులకి ఎందుకు అనే ముచ్చట తీసుకొచ్చిర్రు. ఇక రైతులకు ఏ బుద్ధి అయితే లేదు. రైతులు మంచిగా ఉంటే మంచిగా బత్తే ఎవరికి చూడబుద్ధి అయితే లేదు. కానీ ఇక మరి ఎట్లయితే అట్లయితుంది. ఏం చేస్తాం? యూనిటీ లేదు, కొట్లాడే శక్తి లేదు. పొద్దుగా లేస్తే ఎవరి పని వాళ్ళకు ఉన్నది. ఆయన బుడదల దిగి పని చేసుడే ఎరక కానీ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే ఎరకలేదు. ఇదే కనుక వేరే వర్గానికి అయి ఉంటే, వేరేటోళ్ళకి అయి ఉంటే ఇందిరా పార్క్ కాడ ధర్నాలు, జంతర్ మంతర్ కాడ కొట్లాటలు ఇవన్నీ జరిగేటి, నిరసనలు బ్రహ్మాండంగా జరిగేటి. కానీ ఎలా రైతులు ఏడోళ్ళాడ సపడేక చేతులు ముడుచుకొని కూర్చుంటారు. సపడేక ఇక ఇస్తే ఇచ్చే, పోతే ఏం చేస్తాం? సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఉంటుంది. వస్తే చూద్దాం, లేకపోతే పోని. ఇంకా కొంతమంది రైతులు అయితే తిక్కలు ఉంటారు. ఈ దొంగలు, ఈ సన్నాసులు ఇచ్చేపటికే వ్యవసాయం చేస్తున్నాం. 2018 ముందు ఏలేదా? చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయం చేసుకుంటా లేదా? ఏదో వీళ్ళు ఇచ్చేపటికి ఇస్తే జనంత పెరిగిందేమో, కానీ ఇవ్వకపోతే మేము మొత్తానికి బంద్ చేసినామా? ఏమని కష్టం బాగుంది, ఏం చేస్తామని చెప్పేసి పాపం బాధతో, నిరాశతో ఉంటారు తెలుసా.